తేజారాణి తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం. రహస్యగది. కథ రచన ఎడిటింగ్ తేజారాణి తిరునగరి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నాసరే ఆ పాత గ్రంథాలయం వెనకముండే అనాథ శరణాలయం ఒక శ్మశానానికి ఏమాత్రం తీసిపోదు. సమయం రాత్రి 2:15. గాలిలో ఒక రకమైన తడి, ఎముకలు కొరికే చలి. ఆకాశం రక్తపు మడుగులా ఎర్లగా ఉంది. ఆ పాడుబడ్డ భవంతిలోని మెట్లకింద ఉన్న ఇరుకైన గదిలో కూర్చుని ఉన్నాడు 12 ఏళ్ల అథర్వ. అతని కళ్ళు సాధారణ మనిషి కళ్లలా లేవు. అవి ఫాస్ఫరస్ రాయిలా చీకట్లో బంగారు రంగులో మెరుస్తున్నాయి. పారాసైకాలజీ ప్రకారం దాన్ని ఐ ఆఫ్ ది డెవిల్ అంటారు. అందుకే అక్కడి వారతన్ని దయ్యం పిల్లాడు అని పిలిచేవారు. అథర్వకు ఉన్నది వరం కాదు, ఒక విచిత్రమైన మానసిక శాపం. దాన్ని సైకోమెట్రీ అంటారు. చేతికి తొడుగులు లేకుండా ఏ వస్తువును తాకినా ఆ వస్తువు తాలూకు పూర్వచరిత్ర, దాన్ని వాడినవారి ఆఖరి క్షణాల ఆవేదన అతని నరాల్లోకి విద్యుత్ తరంగాల్లా ప్రవహిస్తాయి. ఆ బాధ భరించలేక అతను ఎప్పుడూ చేతికి నల్లటి లెదర్ గ్లౌజులు వేసుకునే ఉంటాడు. గదిలోని పాత గడియారం టుక్ టుక్ అని శబ్దం చేస్తోంది. సరిగ్గా సెకనుముళ్ళు 12 మీదకు రాగానే గదిమూల ఉన్న నిలువటద్దం ఒక్కసారిగా ఏ రాయి తగలకపోయినా ధగధగమంటూ పగిలిపోయింది. ఆ పగిలిన అద్దం పగుళ్లలోంచి నల్లటి పొగ గదిని ఆవహించింది. గది ఉష్ణోగ్రత -డిగ్రీలకు పడిపోయింది. ఆ పొగ నెమ్మదిగా ఒక మానవ ఆకారాన్ని సంతరించుకుంది. అది భౌతిక శరీరం కాదు, కేవలం ఒక ఆస్ట్రల్ బాడీ. అథర్వా, ఆ గొంతులో మృత్యువు వాకన ఉంది. నీ డిఎన్ఏలో ఒక రహస్యం దాగి ఉంది. విద్యావని అనే ప్యారలల్ వరల్డ్ నిన్ను పిలుస్తోంది. అది జ్వాలాముఖి. అథర్వ తేరుకునేలోపే గురుత్వాకర్షణ శక్తి పనిచేయడం మానేసింది. స్పృహ తప్పాడు. కళ్ళు తెరిచేసరికి అతను మేఘాలపైన తేలియాడుతున్న ఒక వింతైన కోట ముందున్నాడు. అక్కడతనికి పరిచయమైన పాత్రలు విచిత్రమైనవి. ఒకరు శతధృతి. ఆమెకు మాటలు రావు, కాని టెలిపతి ద్వారా తన ఆలోచనలను నేరుగా ఎదుటివారి మెదడులోకి పంపగలదు. ఆమె కళ్లలో ఏదో తెలియని విషాదం. మరొకరు వజ్రనాభ. 6 అడుగుల ఆజానుబాహుడు. రాతిని పిండి చేయగలడు కాని ఒక చిన్న బల్లిని చూసినా గుండె ఆగిపోయేంత పిరికివాడు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి నిలువెత్తు రూపం అతను. జాగ్రత్త అథర్వా. శతధృతి ఆలోచనలు ఒక హెచ్చరికలా అథర్వ మెదడులో మ్రోగాయి. ఇక్కడ కాలగర్భం అనే రహస్యగది ఉంది. అందులో విస్మృతి రాయి ఉంది. మనిషి మెదడులోని హిప్పోక్యాంపస్ మీద ప్రభావం చూపి గతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసే శక్తి దానికుంది. దాన్ని సొంతం చేసుకోవడానికి అఘోరనాథ్ వస్తున్నాడు. అఘోరనాథ్. ఆ పేరు వినగానే ఆకాశంలో నల్లటి మేఘాలు సుడులు తిరిగాయి. అతను మరణాన్ని జయించడానికి క్షుద్రశక్తులతో తన ఆత్మను 7 ముక్కలుగా చేసుకున్న ఒక సైకోపాథ్. రోజులు గడుస్తున్నాయి. లైబ్రరీలో నిషిద్ధ గ్రంథాలు చదువుతున్న అథర్వకి ఒక షాకింగ్ నిజం తెలిసింది. అఘోరనాథ్ వేరెవరో కాదు, ఒకప్పుడు ఇదే కోటలో అత్యంత మేధావి అయిన విద్యార్థి. అతి తెలివి, అహంకారం అతన్ని రాక్షసుడిగా మార్చాయి. హఠాత్తుగా సైరన్ మ్రోగింది. వాతావరణం భీతావహంగా మారింది. అథర్వ, శతధృతి, వజ్రనాభ ముగ్గురూ కాలగర్భం వైపు పరుగుతీశారు. గది మధ్యలో గాలిలో తేలియాడుతోంది ఆ నల్లటి విస్మృతిరాయి. దాని ముందు నిలబడి ఉన్నాడు అఘోరనాథ్. అతని ముఖం సగం కాలిపోయి కండరాలు వేలాడుతూ భయంకరంగా ఉంది. మిగతా సగం ముఖం మాత్రం ఒక దేవదూతలా ప్రశాంతంగా ఉంది. వెల్కమ్ అథర్వా. అఘోరనాథ్ గొంతు గరగరలాడుతూ వినిపించింది. నన్ను ఆపకు. నువ్వు ఈ సమాజం వైపు చూడు. రోగాలు, వృద్ధాప్యం, చావు, ద్రోహం. మనిషి జీవితంలో 90% బాధే ఉంది. ఈ రాయిని వాడి నేను మనిషి మెదడులోంచి బాధ అనే ఎమోషన్ని పర్మనెంట్గా డిలీట్ చేస్తాను. అందరూ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. అది స్వర్గం కాదా? అథర్వ ఆలోచనలో పడ్డాడు. తన అమ్మానాన్నలు చనిపోయినప్పుడు అనుభవించిన నరకం గుర్తొచ్చింది. బాధలేని ప్రపంచం ఎంత బాగుంటుంది? అవును, అది నిజమే కదా అంటూ వజ్రనాభం మాయలో పడినట్టు ముందుకడుగువేశాడు. ఆగు వజ్రనాభా. శతధృతి గట్టిగా అరిచింది. ఆమె నోటినుంచి వచ్చిన మొదటి మాట అది. ఆ అరుపుకి గదిలోని అద్దాలు కంపించాయి. బాధ అనేది ఒక ఎమోషన్ కాదు, అది మనిషికి రక్షణ కవచం. చీకటి లేకపోతే వెలుగుకి విలువేముంది? గాయమైతేనే కదా జాగ్రత్తగా ఉండాలనే జ్ఞానం వస్తుంది. అఘోరనాథ్ సృష్టించేది స్వర్గం కాదు, ఒక జంబీ ప్రపంచం. ఫీలింగ్స్ లేని బ్రతుకు ఒక శవంతో సమానం. ఆ మాటలు అథర్వ మెదడులో ఒక విస్ఫోటనం సృష్టించాయి. అవును, తన బాధే తన బలం, తన ఆవేదనే తన అస్తిత్వం.
నువ్వు చేసేది ప్రకృతి విరుద్ధం అఘోరనాథ్ అంటూ అథర్వ తన చేతిలోని రుద్రాక్షదండం తీశాడు. అది కేవలం కర్ర కాదు, బయో ఎలక్ట్రిక్ శక్తిని ప్రసారం చేసే పరికరం. అయితే చావండి అంటూ అఘోరనాథ్ వికృతంగా నవ్వాడు. మృత్యుపాసం అంటూ తన చేతిని ఊపాడు. నల్లటి నీడలు పాముల్లా వారిని చుట్టుముట్టాయి. అథర్వ కళ్ళు మూసుకున్నాడు. ఏకాగ్రత. తన జీవితంలో అనుభవించిన అత్యంత భయంకరమైన బాధని, అత్యంత అద్భుతమైన సంతోషాన్ని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్నాడు. పాజిటివ్ మరియు నెగటివ్ ఎనర్జీలు కలిసినప్పుడు పుట్టే శక్తి అణుబాంబుతో సమానం. సంకల్పసిద్ధి. అథర్వ దండం నుండి లేజర్ కిరణంలాంటి వెలుగు దూసుకొచ్చింది. అది అఘోరనాథ్ సృష్టించిన చీకటిని చీల్చుకుంటూ వెళ్లి నేరుగా ఆ విస్మృతి రాయిని తాకింది. ధడార్! భూమి కంపించింది. రాయి ముక్కలైపోయింది. ఆ పేలుడి ధాటికి అఘోరనాథ్ శరీరం మైనంలా కరిగిపోసాగింది. కాని చనిపోయే ముందు అతని కళ్లలో ద్వేషం లేదు, ఒక రకమైన ప్రశాంతత. బహుశా అతను కూడా తన గతాన్ని మరిచిపోలేక ఈ పిచ్చి ప్రయత్నం చేశాడేమో. దుమ్ము అడిగిన తర్వాత అథర్వ లేచాడు. అతని చేతికున్న తొడుగులు కాలిపోయాయి. వజ్రనాభను శతధృతిని తాకాడు. ఈసారి అతనికి వారి బాధ తెలియలేదు. వారి గుండెల్లో ఉన్న ఆశ అనే కొత్త స్పందన తెలిసింది. మనం గెలిచాం అన్నాడు వజ్రనాభ ఆనందంగా. లేదు అంది శతధృతి కిటికీలోంచి బయటకు చూస్తూ. మనం కేవలం బ్రతికాం. చెడు ఎప్పుడూ పూర్తిగా చావదు. అది మంచి ముసుగు వేసుకొని మళ్లీ పుడుతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. కాని ఆ సూర్యుడి వెలుగులో ఒక గద్దనీడ వీరిపై పడింది. ఆ గద్దకళ్ళు అచ్చం అఘోరనాథ్ కళ్లలాగే ఉన్నాయి. యుద్ధం ముగిసిందనుకోవడం భ్రమమాత్రమే. అసలైన కథ ఇప్పుడే మొదలైంది. అసమాప్తం. ఈ కథ మీకు నచ్చిందా? కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి.